హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్. విషయం ఏంటంటే, ఈ ప్రపంచంలో నిజానికంటే అబద్ధానికే విలువ ఎక్కువ. అది ఎంత హెవీ అంటే మనకు తెలుసు అది అబద్ధం, నమ్మితే మోసపోతాను కూడా మనకు తెలుసు. కానీ దాన్నే నమ్ముతాం. ఎగ్జాంపుల్, ఎవడో తెలియనోడు వచ్చి, సార్ నాకు ₹1,00,000 ఇవ్వండి సార్, 2 రోజుల్లో దాన్ని 2,00,000 చేస్తాను సార్, నాకు ఇవ్వండి సార్ అంటే, మనం రాత్రంతా విపరీతంగా ఆలోచించి ఇవ్వాలా వద్దా అని తెగ ఆలోచించేసి ఏం చేస్తాం? ఎవరిని అడగం, డైరెక్ట్గా ఆడి దగ్గరికి వెళ్ళి ₹1,00,000 ఇచ్చేస్తాం. ఆడు ఏం చేస్తాడు? 2 రోజులు పోయిన తర్వాత ఆడికి కనిపించడం, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. అది అలా చేస్తే మాకు తెలుసు, కానీ మనం ఆడినే నమ్ముతాం. సరే అయిపోయింది, ఏది అయిపోయింది. సేమ్ దీనికి సిమిలారిటీ ఒక స్టోరీ కూడా ఉంది. ఒక అడవిలో ఒక సింహం ఉండేదంట. ఆ సింహం కనిపించిన జంతువులన్నింటినీ కూడా వేటాడి చెప్పు తినేది. అక్కడ వరకు బాగుండేది, ఎక్సలెంట్గా ఉండేది. బట్ తర్వాత ఈ అడవిలో ఉన్న జంతువులన్నీ కూడా ఇలాగా సింహం వచ్చి మన అందరం చెప్పు తినేస్తుంది కదా, కొన్ని రోజులు పోయిన తర్వాత అడవిలో ఒక్క జంతువు కూడా ఉండదు, మన అందరం కలిపి సింహం దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అని చెప్పి ఆ జంతువులన్నీ కూడా సింహం దగ్గరికి వెళ్ళి ఏమంటే, సింహం రాజా, మేమే రోజుకొకరు మీ దగ్గరికి వస్తాం, కానీ మీరు మా దగ్గరికి దండయాత్ర చేయడం వల్ల అడవిలో జంతువులు అనేవి కొన్ని రోజులు ఉండవు అంటే, సింహం ఏం చేసింది? సరే బాగున్నాను కదా, నేను ఎక్కడికి వెళ్ళక్కర్లేదు కదా, అంత నా దగ్గరికి వస్తుంది కదా, ఆశ. పరిగెట్టక్కర్లేదు, నిలబడక్కర్లేదు, కూర్చుంటూ వచ్చేస్తున్న ఆహారం ఒప్పేసుకుంది. కొన్ని రోజులు బాగానే ఉంది, ప్రతి జంతువులు ప్రతిరోజు రావడం తినేయడం అంతా బాగానే ఉంది. ఒకరోజు కుందేలు వచ్చింది. కుందేలు ఏం చేసింది? వెళ్ళలేదు. దాదాపు పొద్దున వెళ్ళాల్సింది సాయంత్రం వెళ్తుంది. సింహంకి అయితే విపరీతమైన కోపం వచ్చింది. ఎందుకే ఎంత లేటుగా వచ్చినావు, నాకు ఆకలేస్తే నీకు తెలుసు, అయినా సరే నువ్వు ఎందుకు లేటుగా వచ్చిందంటే, కుందేలు ఏమంటుంది? లేదండి సింహరాజు గారు, నా తప్పేం లేదు, నేను వస్తుంటే దారిలో ఒక మీలాగ పెద్ద సింహం నాకు కనిపించి చెంపి తినేస్తారన్నదండి. నేను ఒప్పుకోలేదు, ఎందుకంటే నన్ను తినడానికి వేరే సింహం ఉంది, దాని దగ్గరికి వెళ్తాను తప్పితే నీ దగ్గర నేను తిన్నాను అని చెప్పేసి ఆ కుందేలు వెంటనే సింహానికి కట్టెలు తెచ్చేసుకొని విపరీతమైన కోపం వచ్చేసి, సరే దాన్ని దంగ చూద్దామని చెప్పేసి అన్నది. ఇప్పుడు కూడా ఇది ఏం ఆలోచిస్తుంది సింహం? మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దాని ఆహారాన్ని వేరే ఒకటి తీసుకెళ్ళిపోతుందని ఆలోచిస్తుంది, కానీ ఇది ప్రత్యేకించి ఇది కనిపించింది కదా, దాన్ని తినేయాలి కదా, అది అక్కడ ఆలోచించలేదు. వెంటనే దాని వెనకాల గుడ్డిగా వెళ్ళిపోయింది. అది ఎక్కడ తీసుకెళ్తుందని కూడా దాన్ని అర్థం చేసుకోలేదు. వేరే సింహం ఉంది, దాన్ని చంపాలి, దాన్ని తినేయాలి, దాన్ని తినలేదు కానీ సింహాన్ని చంపాలి, అడ్డు తొలగించేసుకోవాలి. అలా ఆలోచించి నువ్వు దగ్గరికి వెళ్ళింది. నాకు తెలియదంటే నువ్వు